హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యాట్ మూవీకి అయితే పోయిస్తున్నాను ఫ్రెండ్స్. మూవీ అయితే పిచ్చ క్రేజీగా ఉంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్కి పోయే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన 3 హీరోస్ కాలేజ్లో అయితే ఎంటర్ అవుతారు. సో ఆ 3 హీరోస్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, వాళ్ళ లవర్స్ ఎలా వచ్చారు, సో కాలేజ్లో ఎలా వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ చదువు, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎలా చూసుకున్నారు, ఆ సిచ్యువేషన్, కామెడీ, ఎవ్రీథింగ్ కామెడీతోనే రిలేటెడ్ అయ్యింది. నాకు స్క్రీన్ ప్లే, కామెడీ, సిచ్యువేషన్, డైలాగ్స్ అయితే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా మూవీ అయితే సూపర్ అనిపించింది. ఎవ్రీ వన్ షుడ్ టు వాచ్ మూవీ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కాలేజ్లో మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎంజాయ్ చేసేది మన రొటీన్కి ఫ్రెండ్స్, మన రొటీన్ కాలేజ్, అలా కాకుండా మన కాలేజ్లో మనం ఎలా ఉంటాము, మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అది మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో నాకైతే రిలేటెడ్గా కాలేజ్లో చదువుతున్న వాళ్ళు, కాలేజ్ రీసెంట్గా అయిన వాళ్ళు, లేకపోతే కాలేజ్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ మూవీని చూసి చాలా రిలేటెడ్ అవుతారు. ఎందుకంటే పాస్ట్ డేస్లో మనం కూడా ఇలాగే ఉన్నాం కదా అనిపిస్తుంది. సో మూవీ అయితే లిటరల్లీ సూపర్ ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నేనైతే బాయ్స్ మొత్తం గర్ల్స్ హాస్టల్లో పోతారు అది. అండ్ మనకు వెన్నెల లాస్ట్లో క్లైమాక్స్లో ఎవరు అని తెలిసి పిచ్చగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. నాకైతే అంత నవ్వు వచ్చేసింది. ఎవ్రీవన్ వాళ్ళ క్యారెక్టర్లో అయితే దూరిపోయారు ఫ్రెండ్స్. మనకు హీరోయిన్ కానీ హీరోస్ కానీ మనకు వాళ్ళ క్యారెక్టర్లో అయితే దూరిపోయారు. వాళ్ళు లిటరలీ ఎలా అనిపిస్తుంది అంటే, మన గ్యాంగ్లో మన గ్యాంగ్లో ఇలాంటి క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఇలాంటి లవర్ బాయ్ ఉన్నాడు కదా, ఇలాంటి ఉన్నాడు కదా, ఒక సోజ్ చెప్పేవాడు, ఇలా గ్యాంగ్ లీడర్ అన్నిట్లో ఉండేవాడు కదా. సో లిటరలీ మనకు చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు అక్కడే తిరిగే ఫ్రెండ్ మనతో ఎలా ఉంటాడు, కామెడీ చేస్తూ, మనకు హెల్ప్ ఉన్నప్పుడు మన సహాయం చేస్తూ, సో అమ్మాయి వచ్చినప్పుడు మన లేఖతాలు చేస్తూ, సో అలా చాలా రిలేటెడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మూవీ అయితే. మనం పీపుల్ అనేది ఆ మూవీతో అయితే కనెక్ట్ అవుతాం. సో ఎమోషనల్గా, కామెడీగా ప్రతి దాంట్లో అయితే మనకు అనిపిస్తుంది, మన కాలేజీలో ఇలా చేసాం కదా అని. సో మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే సెకండ్ హాఫ్లో అయితే చాలా ఫన్నీ ఈవెంట్స్ అయితే అనిపించాయి ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే పిచ్చగా నవ్వాను, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి, అంతగా నవ్వాను ఫ్రెండ్స్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే, మనకు ఈ మూవీ లెంత్ అనేది మనకు 2 అవర్స్ మాత్రమే ఫ్రెండ్స్. అది ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఎందుకంటే మనకు ఎక్కడ బోర్ అనిపించదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. 2 అవర్స్ మనకు ఈ మూవీ కరెక్ట్ ఫిట్ అయింది ఫ్రెండ్స్. సో మనకు డ్యూరేషన్ అనేది 2 అవర్స్ ఉండడంతో ఈ మూవీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు, ఫలానా దగ్గర నాకు ఇలా ఓవర్ అనిపించింది, ఇలా అనిపించింది అన్నట్టు కంప్లైంట్సే ఉండవు. సో మూవీ లెంత్ అనేది పాజిటివ్గా అయితే మనకు ఈ మూవీలో అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కరెక్ట్గా డ్యూరేషన్ అయితే ఉంది. నా జెన్యూన్ రివ్యూ అయితే నేను డ్రాప్ చేశాను ఫ్రెండ్స్. మరికొన్ని ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ video friends. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.